కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్యకు వివాహం ఉన్నందున నాగూర్లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో వారికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్వప్న దంపతులు పుస్తే మెట్టెలు, చీర, గాజులు అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53వ జన్మదినం సందర్భంగా పుస్తే మెట్టెలను అందజేయడం జరిగిందని, వేలాది మంది పేదింటి ఆడబిడ్డల వివాహానికి పుస్తే మెట్టెలు, చీర, గాజులను అందజేయడం మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ఆదివారం పుస్తే మెట్టెలు జర్నలిస్టు జొన్నల రాము వారి నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు వెంకటరమణలు పాల్గొనడం జరిగింది. ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వధువుకు పుస్తమట్టలు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డిని అడగడంతో సమాజ సేవకులు ఎన్నో వేలాది మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తమట్టలు అందజేసినటువంటి గొప్ప మానవతావాది ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి పుస్తమట్టలు అందజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికనే కాకుండా, ఒక కులానికనే కాకుండా అన్ని కులాలకు, అన్ని మతాలతో సంబంధం లేకుండా పేదవారు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళ పెళ్లిళ్ళు జరగాలి, ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచి కార్యక్రమాన్ని ఉప్పల శ్రీనివాస్ చేపట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ జన్మదినం అని అంటే ఈరోజు వెంటనే కామారెడ్డి అయినప్పటికీ కూడా స్పందించి వారికి అందజేసినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పక్షాన, కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.